జాన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కేఎల్ యూనివర్సిటీ హోస్ట్ చేయడానికి ఇవాళ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చిన రవినాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా వచ్చిన వాళ్ళకి, మనోజ్ గారికి, అందరూ కూడా ఈ కేఎల్ యూనివర్సిటీకి ఈ సౌత్ జోన్ ఈవెంట్ ఇవ్వడం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతూ, ఈ స్పోర్ట్స్ నుంచి ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ని స్టేట్ వైడ్ అండ్ నేషనల్ వైడ్ అండ్ సౌత్ జోన్ ఏరియాస్ అన్ని కూడా, ఇంటర్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఇక్కడ కండక్ట్ చేయడానికి ఫెసిలిటీస్ అన్ని కూడా కేఎల్ యూనివర్సిటీలో ఉండడం, వాటిలన్నింటినీ సెలెక్ట్ చేసుకుని ఇండియా వైడ్ డిఫరెంట్ కాంపిటీషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. అంతేకాకుండా కేఎల్ యూనివర్సిటీలో ఒక 8 డిఫరెంట్ స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్స్ ఉండడం జరిగింది. ఇండియన్ టీంకి వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే బ్యాడ్మింటన్ అవనండి, అలాగే వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ కర్ణాటకలో కూడా మా ఇండియన్ కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ రెజ్లింగ్లో అవనండి, రైఫిల్ షూటింగ్లో అవనండి, అలాగే చెస్లో అవనండి, అలాగే బ్యాడ్మింటన్ అవనండి, అలా డిఫరెంట్ ఆటల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇండియన్ టీం రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా వాళ్ళకి కొంతమందికి ఆల్రెడీ మన పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి అర్జున్ అవార్డ్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ అయింది. సో ప్రతి స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్పోర్ట్స్ అయితే వాళ్ళ కోచెస్ని పెట్టి డిఫరెంట్ అకాడమీస్ని చేయడం జరుగుతుంది. దీనికి అంతటికి కూడా మేజర్గా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం ఇవాళ మన ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ఎంతో సపోర్ట్ ఇవ్వడం, అంతేకాకుండా ఈ ఎంకరేజ్మెంట్, మోటివేషన్ స్పోర్ట్స్ మెన్కి ఎంతో ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ రవి గారు ఆల్రెడీ అకాడమీస్ని యూనివర్సిటీస్కి ఇవ్వడం జరిగింది. మేము 4 స్పెషలైజేషన్స్ తీసుకోవడానికి మేము రెడీగా ఉండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మేము ముందుగా ఉన్నాం. సో ఇవాళ ఏషియాలో బిగ్గెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని బిల్డ్ చేస్తున్నాం. 1.5 yearలో అది కంప్లీట్ అవుతుంది. సో ఆల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ, అలా ఇండియా వైడ్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడానికి ఎంతో అవకాశం కలగజేయడం జరుగుతుంది. సో వీటిలన్నిటిని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.